రండి నాన్న. రా మమ్మీ. రండి. అయ్యో ఇదేమిటండి, దిగానే పిల్లి ఎదురొచ్చింది. శకునమే సరిగ్గా లేదు. పిల్లి ఎదురొస్తే ఎలుకలు భయపడాలి గాని మనుషులు ఎందుకండి భయపడ్డాం? నువ్వెవరు? ఈ ఇంటి పని మనిషి మమ్మీ. ఇదిగో పెళ్లి లగేజ్ పట్రా. అలాగేనండి. గొప్పదా ఏమిటమ్మా మాటలు? అలాంటి పనులు ఆయనకి చెప్తావేంటి? ఏంటి నాన్న పని మనిషిని పట్టుకుని ఆయన అంటారు? నో ఆయన పని మనిషి అయి ఉంటాడు. హరిశ్చంద్ర ప్రసాద్ గారి అబ్బాయి అయి ఉంటాడు. ఆ పోలికలు కనపట్టలా? బాబు మీరు హరిశ్చంద్ర ప్రసాద్ గారి అబ్బాయే కదా? అవునండి. లగేజ్ మీరు పోయిటేయండి బాబు, కింద పెట్టేయండి. రేపు నిశ్చితార్థం కదా, ఇంటి దగ్గర బోర్డు పనులు పెట్టుకుని ఇలా వచ్చారేంటి? నిశ్చితార్థం వియ్యాల వారిని బాగానే ఆట పట్టిస్తున్నారు. పని మనిషిగా నటించి మా అమ్మాయిని మోసం చేశారు. నిశ్చితార్థం గురించి తెలియనట్టు మా దగ్గర నాటమాడుతున్నారు. ఎవరండి మీరు? లేదండి, నిజంగా నాకు తెలీదు. ఎవరికి నిశ్చితార్థం? మీ చెల్లెలకి మా అబ్బాయికి రేపే నిశ్చితార్థం. నిజంగానే నాకు తెలీదండి. నువ్వేం చదువుతున్నావు? సెకండ్. మరి నువ్వు? థర్డ్. అవును, నువ్వేం చదువుతున్నావు? ఐఏఎస్. సరే మీ భానుబాబాయ్ ఎక్కడ కనిపించట్లేదు? మా బాబాయ్ ఇక్కడికి రాడుగా. ఏ? ఆంటీ, మా తాతయ్యకి బాబాయ్ అంటే కోపం. ఆయన ఎదురు పడితే ఇంకేముంది, బాంబులే. వచ్చే శుక్రవారం నాడు దివ్యమైన ముహూర్తం ఉంది. ముహూర్తం వారంలోపే ఉంది. మీరు ఇక్కడే ఉండి ఆ శుభకార్యం పూర్తి చేసుకుని వెళ్తే బాగుంటుందండి. అలాగే. ఆంటీ రండా ఆంటీ, మా ఇల్లు చూదురు గాని. ఈ ఒక్కటి తిను బాబు. చాలమ్మా, కడుపు నిండిపోయింది. నీకు రవ్వలడ్డంటే ఎంతో ఇష్టం కదా, తిను. మీ నాన్నగారే ఈ నిశ్చితార్థానికి ఏర్పాటు చేశారు. ఈ సంగతి మీ అన్నయ్య నీకు చెప్పే ఉంటారనుకున్నాను, కానీ నీకు తెలియదని నాకు ఇప్పుడే తెలిసింది. పర్వాలేదమ్మా, నాకు తెలిసినంత మాత్రాన ప్రత్యేకంగా ఊరికే ప్రయోజనం ఏముంది? కానీ ఒకటి, మరో జన్మంటూ ఉంటే ఆ జన్మలోనూ ఈ దేవుడికే పుట్టాలని ఆ దేవుడిని కోరుకుంటానమ్మా. అప్పుడైనా నాన్నగారికి ఇష్టమైన కొడుకుగా ఉండాలనుందమ్మా. అన్నయ్య, అన్నయ్య, నేను పిలిచింది మిమ్మల్ని అన్నయ్య. ఎందుకు? ఏం లేదు, భానుప్రసాద్ గారి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందామని. ఏంటన్నయ్య అలా చూస్తున్నారు? ఏం లేదు, భానుప్రసాద్ గారు అని గౌరవంగా పిలిచిన మొదటి వ్యక్తి నువ్వే. అందుకే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. చెప్పమ్మా, అతని గురించి నీకు కావాల్సిన వివరాలు ఏమిటి? ఈ ఊళ్ళో హరిశ్చంద్ర ప్రసాద్ అంకుల్ గారిది పెద్ద ఫ్యామిలీ, డబ్బున్న ఫ్యామిలీ కూడా. మిగిలిన ఇద్దరు కొడుకులు గొప్పింటి బిడ్డల్లాగే బ్రతుకుతున్నారు. కానీ భానుప్రసాద్ గారు మాత్రం ఎందుకు అలా ఉన్నారు? ఇంట్లో వాళ్ళంతా అతన్ని కాని వాళ్ళ చూస్తున్నారు, కావాలని అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? భానుప్రసాద్ కథ వింటే భగవంతుడు కూడా బాధపడతాడమ్మా. భానుకి చిన్నతనం నుంచి చదువు వంటపట్టలేదు. అతనికి ఎప్పుడు 0 మార్కులే వచ్చేవి. ఈ విషయం తెలిస్తే తండ్రి తిడతాడని పలక మీద 0 మార్కులు చెరిపేసి 100కి 100 మార్కులు వేసుకుని తండ్రికి చూపించేవాడు. అయినా సరే వాళ్ళ నాన్న తిట్టేవాడు. 100కి ఎన్ని సున్నాలుంటాయో తెలిస్తే కదమ్మా 4-5 సున్నాలు వేసి తీసుకెళ్లేవాడు. వాళ్ళ నాన్నకు దొరికిపోయేవాడు. చదువు మీద శ్రద్ధ లేని భానుప్రసాద్ స్కూలుకు మాత్రం ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా వెళ్లేవాడు. దానికి కారణం అతని మేనత్త కూతురు మాధవి. అతనికన్నా 2 ఏళ్లు చిన్నది. ఒకరోజు మాధవి హోంవర్క్ చేయలేదని మాస్టర్ కొడుతుంటే ఆమె ఏవడం చూసి తట్టుకొని భాను మాస్టర్ని చావచితో కొట్టాడు. అంతే, ఆ రోజు స్కూల్కు ఫుల్ స్టాప్ పెట్టిన వాడు మళ్లీ స్కూల్ వైపు కన్నెత్తి చూడలేదు. ఇలా తనకు తెలియకుండా చేసిన 2-3 తప్పుల వల్ల భానుప్రసాద్ అల్లరోడని ఆకతాయని ముద్ర పడిపోయింది. అతను పనికొచ్చే పని చేసిన పనికిమాల పనిలా కనపడేది వాళ్ళ నాన్నకి. అందరి ఆప్యాయతలకి దూరమైన భాను కాస్తో కూస్తో ఆనందంగా ఉన్నాడంటే దానికి కారణం మాధవి. అప్పట్లో ఆమె హాస్టల్లో ఉండి చదువుకునేది. శని ఆదివారాలు మాత్రం ఇంటికి వస్తుండేది. ఆమె వస్తుందంటే భానుకి పండగే పండగ.
జరిగింది ఎవరితోనూ చెప్పొద్దని బాను నాతో ఒట్టేయించుకున్నాడమ్మా. ఏదో ఆవేశంతో చెప్పేశాను. పొరపాటున కూడా ఈ విషయాలు ఎవరికీ చెప్పొద్దమ్మా. ఎరా నిన్ను నానా తిట్టు తిట్టానని గొడ్డు చాకరి చేయించుకున్నానని నా మీద కోపంగా ఉందా? అయ్యో లేదన్నా, మీరు నాకు అన్నలాంటారు. అనిల్ కపూర్ అరిస్తే సంజయ్ కపూర్ కోపం వస్తుందా? వెరీ గుడ్. అదేంటి తమ్ముడు నిలబడే ఉన్నావు? కూర్చో. అర్రే కింద కూర్చుంటావేంటయ్యా? కుర్చీలో కూర్చో తమ్ముడు. మూల విరాట్ లాంటి వారు మీ ముందు కుర్చీలో కూర్చుంటే కళ్ళు పేలిపోతాయి. అడ్డడ్డడ్డడ్డే ఏంటో అనుకున్నా. నీకు మర్యాద బాగా తెలుసు తమ్ముడు. మందేస్తావా? మీ అంతటి వాళ్ళ ముందు మందు తాగడం మర్యాదగా ఉండదన్నా. తమ్ముడు ఆశలు ఎప్పుడు దాచుకోకూడదయ్యా. అసలు నేను మందు విషయంలో సోషలిస్ట్ ని. వద్దన్నా వద్దన్నా, వద్దా? మందులోకి సోడా వద్దంటున్నానన్నా. ఓహో ఏయ్ మర్యాద మర్యాద. చేర్ చెప్పు. Cheers. వెరీ గుడ్. మర్యాద మర్యాద. మర్యాద మర్యాద. బాతు బచ్చా అందా ఇందాక ఇవన్నీ తీసుకొచ్చి పెట్టింది పిల్ల. ఆ, అది ఆ టైపేనా? ఆ టైప్ అంటే అదేరా అక్కం అక్కం ఆ టైపేనా అని. అక్కుం అక్కుం. అవునో కాదో నాకు తెలియదు కానివ్వండి, వైజాగ్ అప్పని నడితే తెలుస్తుందండి. వీరప్పన్లాగా ఈ వైజాగ్ అప్పన్న గడబడరా? ఆ పిల్ల మొగుడండి. ఈరప్పన్ వుడ్ కట్టర్ అయితే వైజాగ్ అప్పన్న టక్కుం టక్కుం హ్యాండ్ కట్టర్ అండి. ఇంతకు ముందు 2-3 చేతులు నరికి జైల్లో ఉన్నాడు. పదండి ఆ నడుగు. అంత రిస్క్ మనకు వద్దులే. ఒరే మిలిటరీ బియ్యం, గివ్ మీ ఏ సిగరెట్. గివ్. ఈ సిగరెట్ ఎవరు? మీ తాత వెలిగిస్తాడనుకున్నావా? వెలిగించు. ఇందాకేంటి కూసావు? అక్కుం అక్కుమా. ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదులే, తర్వాత మాట్లాడుకుందాం. నేను సరిగానే ఉన్నాను. ఇంకో పెగ్గుపోయి. రేయ్ నీకు ఆల్రెడీ ఓవర్ అయిపోయిందిరా. రేపు తాగుతాను, పోయి రెస్ట్ తీసుకో. నువ్వు తాగమన్నప్పుడు తాగడానికి, వద్దన్నప్పుడు మానేయడానికి ఇదేమన్నా మిలిటరీ అనుకున్నావా? సివిల్ పైరా. నన్ను రానా? నువ్వు మరో లేకుండా మాట్లాడుతున్నావు. వీరప్పని చెప్పిన ఏనుగులా ఉన్నావు. నీకు మర్యాద ఏంటి బే? పైరా. రేయ్ రేయ్ నిన్ను కూర్చోబెట్టి తాగించినందుకు నాకు బుద్ధి వచ్చేట్టుగా చేశారా? ఓహో వీడికి మందు ఎక్కువ. రేయ్ లోపలికి వెళ్ళి నిద్రపో, బాగా రెస్ట్ తీసుకో, రేపు మాట్లాడుకుందాం. పోరా పోబే. నీ అబ్బా రే పోరా. కబీ కబీ మేరే దిల్ మే